కంచిలో స్టడీ షాపింగ్ స్టార్ట్ చేసినారు మా వాళ్ళందరూ కలిసి. అండ్ యూ కెన్ వాచ్ హియర్. స్టార్టింగ్ ప్రైస్ 700 అంట. 700 నుంచి బాగానే కాస్ట్ వరకు ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మొత్తం షాపింగ్. ఏ షాపింగ్ ఎంతరా ఇది? 3 వాచ్ దిస్ 3000 చీరా ఇది. అండ్ ఎవరు మా క్లాస్ గర్ల్స్ అందరు కూర్చున్నారు. ఏమేమి కొంటున్నారో తెలీదు. 3000 చాలా కాస్ట్లీ ఉన్నాయి అనమాట. స్టార్టింగ్ ప్రైస్ 700 అంట. 700 డిస్కౌంట్లో అక్కడ ఇక్కడ 1600 1200 అట్లా మాట్లాడుతున్నారు అందరూ. బాగా డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేసి డిస్కౌంట్స్ బార్గెన్ చేసి ఎంత కొన్నా ఇది? 1000 వేరే కలర్స్ లేవా? బాగానే ఉంది కానీ ఇంకా తగ్గించారా? ఇంతేనా? కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. కొన్నాం 800లో అట్లా ఇస్తే. మమ్మీ కోసం తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సేమ్. అండ్ ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో షాపింగ్ చేస్తున్నారు. కంచిలో షాపింగ్ అంటే వేరే ఉంటుంది. ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్ అని సంథింగ్ ఏదో ఉండింది. మా ఫ్రెండ్స్ అందరు కొంటున్నారు ఇక్కడ. కొన్నావా? ఇది నేను. సో షాపింగ్ ఎంత అంటే సార్ కాస్ట్? ఇది ఇచ్చుంటే బాగుండే, అదే అనుకుంటున్నాము. బాగుంది కలర్ షేడ్ కావచ్చు అంతా. అండ్ ఇది చూపిస్తున్నారు ఇక్కడ చూడవచ్చు. మనం సెలెక్ట్ చేసుకుంటున్నారు, కొంటున్నారు అంతా. కంచిలో షాపింగ్ అంటే వేరే. ఇంకా రకరకాల చీరలన్నీ చూడవచ్చు. అండ్ ఆల్సో అక్కడ పంచాలు అవి ఇవి ఉన్నాయి. సో ఇగో బార్గెనింగ్ చేయడంలో మా వాళ్ళు తగ్గరు, అసలు తగ్గరు. 1000 రూపాయలు అని అంటున్నారు. అండ్ షాపింగ్ చూడవచ్చు మీరు ఎంత హైగా ఉండే. సో ఇక్కడ లెట్ మీ షో బాయ్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు విత్ మ్యామ్. ఇది కూడా మాస్ అంతానే. ఇక్కడ చూడవచ్చు మీరు షాపింగ్ టైం. కొన్నావారా నువ్వు? ఎంత ఒకటి? కోమతి సిల్క్స్ అండ్ సారీస్ అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు. అండ్ మామూలుగా ఉన్నారు, కొనేటలు కొంటున్నారు. నేనేమో చూస్తున్నా ఇక్కడ తిరుగుతూ ఉన్నా. ఇదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్. కంచి పట్టు చీరలు కొనడానికి కూర్చున్నాం ఇక్కడ మొత్తము. సింపుల్గా ఓపెన్ చేసి సింపుల్గా క్లోజ్ చేసేసిండు ఆయన. ఎంత అంట? కాస్ట్ ఎంత అంట అది? వేరే లెవెల్ లొల్లి అవుతుంది అసలు. షాపింగ్ చూపించాలి కదా మరి. అండ్ ఐ చూస్ దిస్ మమ్మీకి కలర్ ఉందని అనుకుంటున్నా. ఐ గెస్ ఆల్రెడీ వేస్తున్నారు, బట్ చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. 1500 అంట. కొంచెం రెడ్యూస్ చేస్తుంటే బాగుండే. చదువుకుంటలేదు అంకుల్, అంతా మొత్తం కూలి పని చేస్తారు. మాత్రం 1500 ఇస్తాము అంతే. ఏది కావాలో తీసుకోండి, అంకుల్. ఇది 1500 అన్నారు కదా అంకుల్? 1500. కొంచెం రెడ్యూస్ చేస్తారా? ఒక 1300. లేదు, ఇంతకుముందు 2000 అన్నాడు. 1300 ఇస్తే బిల్ చేయించుకుంటా. 1300 తీసుకోండి అయితే, ఏం పర్లేదు.
శివన్న దాని కాస్ట్ ఎంత అవి 600 వా నీ చేతిలో ఉన్నది ఎంత అన్న అది ఎంత అన్న అది 12 మనం చూసిందేనా అరే వంశీ నీ దగ్గర ఉన్నది ఎంత వంశీ అది 1000 ఇంకా కలర్స్ ఉన్నాయి దాంట్లో అది కాదు అలాంటిదే ఇంకో పీస్ సేమ్ అది ఫస్ట్ చూసినాడు అరే ఫోల్డింగ్స్ పోతాయి అంటారా ఇవి అవి ఎంత అంట కాస్ట్ 1200 హే అమ్మ ఏం షాపింగ్ రాయ్యా ఏమో లేదు ఆ పింక్ అది లేదు ఆ కలర్స్ మమ్మీతో పింక్ కలర్ లైట్ పింక్ లేదు తీసుకున్నామా ఫోటో తీసుకున్నాను ఇదే ఇది తీసుకుంటున్నావా అది అది చూపెట్టు నువ్వు తీసుకుంటున్నావా అయితే ఆల్రెడీ బుకింగ్ చెప్పింది రెండు ఉన్నాయి అదా స్టార్టింగ్ లో చూసింది అది లైట్ పింక్ ఉండాలరా ఇదా మమ్మీతో ఉన్నాయి ఆల్రెడీ ఎంత షాపింగ్ వల్ల అసలు ఇది ఎక్కువ మొత్తం షైన్ అవుతుంది ఎక్కువ ఉంటుంది కాస్ట్ పట్టుకొని మీకోసం తీసుకెళ్దాం ఎంత ఇది 700 పీస్ చూడండి బాబు అంతే కావచ్చు అడుగు ఒకసారి అంకుల్ని అడుగు $600 బాగుంది కదా ఫైనల్ 600 600 అంట లేదు ఫోన్ వీడియో రికార్డ్ బాగుంది నువ్వు తీసుకుంటున్నావా దాంట్లో అవును కలర్స్ తీసుకో దాంట్లో గొడవ పడుతున్నారు ఒక్కొక్కరు వెతుకో మౌనిక ఇంకోటి వెతుకు 600 అంట ఇదా ఇది ఒకసారి ఆల్రెడీ ఉన్నాయి కాదు లెంత్ ఎంత అంట ఇది మౌనిక లెంత్ ఎంత 5 మీటర్స్ ఎంత ఉంటుంది కదా శారీస్ లెంత్ ఫ్రీ సైజ్ సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ 600 అంట అక్కకు ఆల్రెడీ నేను ఒకటి కొనుక్కున్నా ఊటీలో ఒకటి కొన్నాను బాగుంది
చాలా బాగుంది. అయిపోయింది. థ్యాంక్ యూ. మౌనిక కొనింది ఆల్రెడీ. మౌనిక కంచిలో షాపింగ్ సంక్రాంతి రోజు. అయ్యో ఏడుస్తావా ఏంటి ఇప్పుడు? రష్ షాపింగ్. ఓకే మల్టీ కలర్ ఉండే ఒకటి. ఇది పింకా? ఇది నచ్చింది అన్న తీసుకొని జోబులో పెట్టుకున్నాడు. దారం పోయింది. ఏం షాపింగ్ ఏదో నా బస్సులో అనుకుంటా. బస్సులో చేంజ్ అయ్యి ఇంతసేపు చూస్తున్నాను నాకు ఇప్పుడే దొరికింది. అది తీసుకోవాలి. ఏ పక్కన దేక్ రే. ఏం పక్కడ దేకన్నా. సడన్ గా బయటికి వెళ్ళింది. ముగ్గురు కళ్ళు దాని మీదనే ఉన్నాయి. బేరం వేద్దామా? అయ్యో కాదు. ఇట్లాంటి పీసులు అడుగు. వాళ్ళని అడుగు ఒకసారి. ఆయన అడుగు. ఇటువంటి పీసులు ఇంకా ఉన్నాయా లేదా ఒకసారి చూపిస్తా. అట్లా చూసి తీసుకున్నావు. అట్రాక్టివ్ గా ఉంది. అది అట్రాక్టివ్ గా ఉంది. బాగుంది. నైస్. ఏ గ్రీన్ ఇక్కడ తీసుకో. హలో రోజీ కలర్ वीडियो कॉल करना देखता है। అమ్మకి ఇది సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ప్యారెట్ గ్రీన్ ఉంది. తెలీదు. అమ్మ ప్యారెట్ గ్రీన్ శారీస్ మ్యాక్సిమం వేయలేదు. బట్ 600 కదా, కొంచెం సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా. సో తీసుకెళ్దామని అనుకుంటున్నా. ఒక పీస్ ఉండే. ఇట్ వాస్ సూపర్. బట్ సో ఇది తీసుకెళ్దాం. ఎల్లో కలర్ సారీ మమ్మీ కోసం. ఓకే మమ్మీ, హ్యాపీ సంక్రాంతి. బాయ్స్ షాపింగ్ చేస్తే ఎట్లుంటుంది? ఓకే ఇది తీసుకెళ్దాం అమ్మ కోసం. కంచి బాగుంది, నచ్చింది. చూద్దాం. బయటికి వెళ్తే ఎల్లో భాష ఏనవుతుంది. అమ్మ వైట్ ఉంటుంది కాబట్టి లేదు చేస్తుంది. ఏదిరా లైట్ బ్రింగ్ రా. అదెంత కాస్ట్? 1000. అన్ని ఎవరెవరు కావాలా ఇవ్వండి, బిల్ వేస్తాను. 1000 వచ్చేది 1200 ఇవ్వండి. 1200 సార్ జోబీ సార్ जा शॉपिंग लिख कर रहा है. किसके लिए? शॉपिंग. పైసలు లేవు తీసుకుందామని చూసా. బట్ బుక్స్ కొన్నా కదా, బుక్స్ కొన్నందుకు ఇంకా ఇక్కడ రెడ్యూస్ అయినాయి పైసలు. क्या कर रहा है रे?
$600 बिलिंग के लिए कुछ कुछ मम्मी के लिए खरीदना पड़ता है एंड फाइनली देते కొంటున్నా शिवाना लीद हो गया खतरा ना ग्रीन का टू ग्रीन का ये मम्मी वासु ले रो खतरा क्या रो शिवाना एडी शिवाना कलर्स है कलर्स देख देख बिहार का शॉपिंग होता है ऐसा बिहारी का घर से बैठ कितना शॉप बिहारी जी ఎంత అంట అది ఆ సారీ ఎంత అంట అది అది లైట్ గ్రీన్ అది ఇవన్నీ 2000 కి ఇస్తారంట ఇక్కడ ఉన్నవన్నీ అవే అవునా 1000 కి ఇస్తారంట తర్వాత వచ్చినప్పుడు తీసుకున్నా ఇప్పుడు పైసలు ఏదైతే అదైంది ఓకే షాపింగ్ అయితే అయిపోయింది కాంచీలో షాపింగ్ కంచీలో అసలు వేరే లెవెల్ షాపింగ్ ఇదంతా అన్ని సారీసే ఉన్నాయి సో మమ్మీ కోసం ఈ కలర్ కొంటున్నా నేను చూద్దాం ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్ళకపోతే బాగుంటుంది కదా అక్క కోసం ఒకటి కొన్నా 600ది అండ్ ఇక్కడ మమ్మీ కోసం శివన్న షాపింగ్ వివేక్ సార్ రా లొల్లి షాపింగ్ లొల్లి మామూలు లొల్లి కాదు అసలు వేరే లెవెల్ లొల్లి కొంటున్నారా సారీస్ అందరూ ఎన్ని కొంటారు ఒక్కొక్కటే పైసలే ఈరోజు షాపు సిరులు కురిసినాయి పో సంక్రాంతి రోజు షాపింగ్ మజాకా అంతా చూడవచ్చు మీరు షాపింగ్ చేయి శివన్న షాపింగ్ చేయి ఇట్లుంటది ఇంకా షాపింగ్ కంచీలో తీసుకుంటా మమ్మీ కోసం 600 బాగుందా ఓకేనా బాగుందా బాగుందని చెప్పి పైసలు ఉండాలి కదా చెప్పి లేదు కొంటున్నా అని ఏది నచ్చదు చెప్పు మీ అమ్మాయిలకు ఏది నచ్చదు చెప్పు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏమొద్దు మనకి ఓ మై గాడ్ సో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తున్నారు అండ్ ఇది అమ్మ కోసం కొనిన సారీ మళ్ళీ ఇవ్వాలి చూడు ఫోటో కొట్టుకోరు అన్న కొద్దిగా రాదు మళ్ళా మమ్మీ తోటి పింగ్ ఉంది మా మిస్సెస్ ఇన్ని షాపింగ్ చలో నా బిల్ చెప్పిద్దాం రెండింటికి నాకు ఒకటి నీకు ఒకటి అమ్మకి ఇచ్చేసి ఎందుకంటే సంక్రాంతికి షాపింగ్ మళ్ళీ అమ్మ అక్కకి కొన్నా ఒకటి అమ్మ కొనుక్కొని పోవాలి అంతే అక్కకి ఊటీలో ఒకటి కొన్నా ఒకటి ఇప్పుడు అమ్మ కోసం ఇప్పుడు తీసుకుంటున్నా ఎందుకంటే ఇంకా తీసుకెళ్ళకపోతే బాగుండదు కదా అందుకని తీసుకెళ్తున్నాను కొట్టారు వద్దు అని అంటారు కానీ గిఫ్ట్ ఇస్తున్నా అమ్మకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి
సంక్రాంతి సర్ప్రైజ్ అమ్మ కోసం. ఇంకొకటి తీసుకుంటే బాగుంటుంది. మీ ఇష్టం సెలెక్షన్ చేయి. ఇంకేమొద్దు దాన్ని ఫస్ట్ నేను బిల్లింగ్ చేస్తావా? సెలెక్షన్ చేయరు. ఇది బిల్లు కట్టరు 2. ఇంకో నా చూడరు నీ చేసుకోవాలి. ఈ 2 మళ్ళీ మార్క్స్ 600 ఒకటి. 600 ఇదే షాప్ లో ఉన్నాయి బాగున్నాయంట ఇప్పుడు. అన్నీ బాగానే ఉంటాయి, కొనడానికి పైసలు ఉండాలి. ఇది బాగుంది. పోదాం ఇంకా. షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అమ్మ కోసం కొన్నాం, సరిపోయింది ఇంకా. చలో. తెలంగాణలో క్వాలిటీ లేదంట మరి ఏమో. తెలంగాణలో క్వాలిటీ లేదు. వీళ్ళందరూ ఇక్కడ కొన్నారు. నేను కన్యాకుమారిలో కొన్న హ్యాండ్లూమ్ పట్టు 700 పట్టు. వీళ్ళందరూ కొన్నారు చూడు 1000 పెట్టి. నేను 700కి కొన్నా. సార్లే అవన్నీ చెప్పుకోవద్దు మనం ఇక్కడ. ఇది మమ్మీ కోసం, ఇది శివన్న కోసం. శివన్న కావాలంటే రెండు చెప్పి. ఓకే మామ్, సారీస్ ఫర్ యూ. ఇక్కడ కూడా బాయ్స్ మా వాళ్ళే అండ్ అక్కడ కూడా బాయ్స్ మా వాళ్ళే. గుంపులు కూడి ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎండ్ ఆఫ్ ది టూర్, ఎండ్ ఆఫ్ ది డే రోజేమో ప్లాన్ వేస్తున్నారు. ఓకే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ ఎండ్ ఆఫ్ ది టూర్ కాంచీ నుంచి ఎండ్ అయిపోయింది అండ్ విల్ బి లీవింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సో బాయ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్డ్. మర్చిపోవద్దు, సిరీస్ చాలా బాగా జరిగింది అండ్ ఆల్సో లైక్ టూర్ బాగానే ఎంజాయ్ చేసాము. బాగానే అంటే నేను సాటిస్ఫై అవ్వలేదు. వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అండ్ ఎక్స్పెక్టేషన్ అని కాదు, బట్ ఇట్ డిడెంట్ రీచ్ దట్ లెవెల్ అనమాట. సో దట్ వాజ్ హ్యాపెండ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కింద మీద అన్నీ అయినాయి, అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఆల్సో అవన్నీ జరిగినాయి. అండ్ ఆల్సో చలి ఎక్స్పీరియన్స్ చేసాము, చల్లనీళ్ళ స్నానాలు ఎక్స్పీరియన్స్ చేసాము. కొడైకెనాల్, ఊటీ, ద మోస్ట్ కూలెస్ట్ ప్లేసెస్ ఇన్ ద సౌత్ ఏరియాస్ ఆఫ్ ఇండియా అండ్ బాగా అంటే బాగా చిల్ అయినాము. సో బాయ్, ప్లీజ్ స్టే ట్యూన్డ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. ఓకే, సౌత్ టూర్ ఇంకా చాలా క్యాంప్స్ అవి ఇవి అవుతూనే ఉంటాయి. ఐ విల్ బి మూవింగ్ ఫర్ దెమ్ అనమాట. ఒక్క దగ్గర కూర్చునేంత ఓపిక మనకి లేదు. 3rd ఇయర్లోనే గ్యాప్ ఇద్దాం అనుకున్నా, బట్ సౌత్ ఇండియా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయింది. అంటే ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఆఫ్టర్ దీస్ వీ విల్ ప్లాన్. ఓకే, సో బాయ్, స్టే ట్యూన్డ్.